హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు నేను వంకాయ పల్లీ కారం ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నేను కలుపుకొని తిన్నాను. సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయాలంటే నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీరు కూడా అన్నం కొంచెం ఎక్కువ వేసుకొని తినేస్తారు. సో దీనికి నార్మల్గా గ్రీన్ కలర్ ఉన్న వంకాయలు తీసుకోండి. నా దగ్గర లేవు, నేను బ్లాక్ కలర్ ఉన్న తీసుకున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఆ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. వన్స్ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. వంకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మీరు నేను ఇలాగ తినలేను అంటే ముందే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇలా వేసుకుంటే వంకాయ మగ్గేటప్పుడు స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. సో నేను ఇలాగ వంకాయలు ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాను. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు, వెల్లుల్లి కారం కాబట్టి దాన్ని రెడీ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, నెక్స్ట్ ధనియాలు, కొంచెం కారం, టేస్ట్కి ఉప్పు వేసుకొని నేను ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. అంటే కొంచెం కచ్చాపచ్చగా, మరి ముద్దలాగా చేయడానికి కూడా అవ్వదులేండి, కచ్చాపచ్చగా పౌడర్ చేసుకున్నాను. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్లో ఉడికాయలేవో చెక్ చేసుకోండి. అవి ఉడికిన తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో మీద మీద వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పౌడర్ మనం వంకాయల మీద వేస్తామో అసలు స్మెల్ మాత్రం గుమాయిచ్చేస్తుంది. సో ఇలాగ మనం నీట్గా పౌడర్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు మనము ఉడికించుకోవాలి. సో దట్ వంకాయ బాగా ఫ్రై అయ్యి ఈ పౌడర్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. వన్స్ ఇలా తేలిన తర్వాత మనము కొత్తిమీర వేసుకుంటే ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.